యూట్యూబ్ అయితే చూసిన ఒక కామెంట్ అయితే వచ్చింది. ఒక అన్న అయితే కామెంట్ చేసిండు, నీ వీడియోస్ మొత్తం సొల్లులా ఉందన్నాడు, వీడియో మొత్తం సొల్లు అన్నాడు. ఇటువంటి కామెంట్లు వస్తే అప్పుడప్పుడు దిమాగ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది, మనం చేసే అంత హార్డ్ వర్కింగ్ వృధా అయిపోతుంది అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఆ వీడియో హాయ్ అండి, పొద్దున్నే లేచి కిందికి అయితే వచ్చిన, నిన్న అయితే హెయిర్ కట్ చూపించిన చూడండి. సో పొద్దున్న లేచి కిందికి వచ్చి ఛాయ్ అయితే తాగుతున్నా. సో మ్యాటర్ ఏంటంటే ఈరోజు పొద్దుగాలనే లేచి యూట్యూబ్ అయితే చూసిన ఒక కామెంట్ అయితే వచ్చింది. ఒక అన్న అయితే కామెంట్ చేసిండు, నీ వీడియోస్ మొత్తం సొల్లులా ఉందన్నాడు, వీడియో మొత్తం సొల్లు అన్నాడు. సో అన్న కామెంట్ అయితే వేసిండు, నాకైతే చాలా బాధ వేసింది. మార్నింగ్ అంత కష్టపడి వీడియో ఇస్తే ఇట్లా కామెంట్ వచ్చింది ఏందని. సో అదే వీడియో ఇప్పుడు నా ఛానల్లో 1.2K వ్యూస్ అయితే వచ్చింది. అదే వీడియో మంచిగా రీచ్ అయితే అయింది, దానికి ఆ వీడియోకి కామెంట్ వచ్చింది. పర్లేదు, అన్నకి రైట్స్ ఉన్నాయి, వీడియో చూసిండు, కామెంట్ చేసిండు అన్నగారు. సో పర్లేదు, మనం వీడియో తీసినాం కాబట్టి మనం డైజెస్ట్ చేసుకోవాలి ఇటువంటి కామెంట్లు. కానీ ఆ వీడియోలో అంతా ఏం బాగాలేదు, నాకైతే అసలు అర్థమైతే లేదు. 16 minutes వీడియో అయితే ఉంది, అది డ్యూటీ బ్లాగ్ అయితే చేసిన, అంత బోరింగ్ అయితే లేదు, మంచిగానే చేసిన. కానీ ఇటువంటి కామెంట్లు వస్తే అప్పుడప్పుడు దిమాగ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది, మనం చేసే అంత హార్డ్ వర్కింగ్ వృధా అయిపోతుంది అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఆ వీడియో చాలా కష్టపడి తీసిన, అది నా ఫస్ట్ బ్లాగు, అంత మంచిగా పెట్టి తీయడం బయట డ్యూటీలో అది ఇది రిస్క్ చేసుకొని తీసిన. కానీ ఆ వీడియోకి అట్లా కామెంట్ వచ్చింది, నాకైతే మంచి అనిపించలేదు. పర్లేదు, ఇటువంటి కామెంట్ వస్తూ ఉంటాయి. కానీ మోటివేట్ తీసుకున్న అన్న కామెంట్ మీద అన్నకి రిప్లై కూడా ఇచ్చిన, సారీ అన్న నేను డిసప్పాయింట్ చేసినందుకు అని రిప్లై కూడా ఇచ్చిన అన్నకి. సో పర్లేదు, ముందు వీడియోస్ అయితే అట్లయితే వేయను, మరి కొంచెం మంచిగా అయితే వేస్తాను. ఇక బోరింగ్ అంటే మనం చేసేది డైలీ బ్లాగ్, రొటీన్ బ్లాగ్, మన ఛానల్ పేరు కూడా అంతే ఉంది, సురేష్ బ్లాగ్ అని, వీడియోస్ కూడా అంతే వస్తాయి. సో అన్న అయితే డిసప్పాయింట్ అయ్యిండు, సారీ అన్న. సో మరిన్ని వీడియోస్ మాత్రం అట్లయితే చేయను, కానీ నాకైతే చాలా డిసప్పాయింట్ అయింది, అంత మంచి వీడియో తీస్తే అంత అట్లా రెస్పాండ్ వచ్చిందని. ఏం చేస్తాం, నా సబ్స్క్రైబర్ కూడా 400 ఉన్నారు. సో సబ్స్క్రైబర్ని చూసి అంటే మనం వీడియో చేసేది అంతే కొత్తగా చేస్తున్నాం, ఏదో చేద్దామని, కానీ కామెంట్ మాత్రం అట్లా వచ్చింది, ఇప్పుడు ఏం చేయలేం మనం. సో ఎనీవే, థ్యాంక్ యూ. సో వీడియోస్ అన్నప్పుడు అసలు కామెంట్లు వస్తుంటాయి పోతుంటాయి. నీళ్ళు కొనుక్కొని వచ్చి ఇక్కడ రెస్టారెంట్కి అయితే వచ్చిన, ఇది మన అఫ్ఘానీ రెస్టారెంట్. రొట్టెలు అయితే తీసుకోవాలా, ఇక్కడ రొట్టెలు అయితే బాగుంటాయి, 2 రొట్టెలు తీసుకోబోతున్నాను. నిన్న ఫిష్ కర్రీ అయితే వండినా, దాంతో తినేసి సప్పుడు దగ్గర రూమ్లోనే ఉండాలి, మనకు డ్యూటీ లేదు. సో అందుకే వీడియోస్ చేస్తున్నాం, ఆ వీడియోస్ కూడా అట్లా కామెంట్ వస్తుంటే డిసప్పాయింట్, ఏం చేస్తాం. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ వీడియోస్ చూస్తున్నందుకు అందరికీ.